ఎవరి దగ్గర అయితే అన్నదానం చేసే శక్తి లేదో అది తప్పు లేదు, ఉండకపోవచ్చు, అందరికీ ఆ శక్తి స్తోమత ఉండకపోవచ్చు కదా. లేని వాళ్ళు ఏం చేయాలంటే, మన ముందు ఉంటుంది కదా ఆహారం, దాన్ని ముందుగా భక్తిగా మొక్కి, ఈ ఆహారం భగవంతుడా నాకు ఇచ్చావు, దీన్ని నేను ఆహారంగా తీసుకుంటున్నాను, పంటికి తగలకుండా ముందు ఒక 5 మెతుకులు వేసుకోవాలి. పంటికి తగలకుండా, పంటికి తగిలితే ఎంగిలి అవుతుంది అని శాస్త్రం. నువ్వు నోట్లోనే వేసుకున్నావు కానీ పంటికి తగిలితే ఎంగిలి అవుతుంది అని శాస్త్రం. వేసుకుని మింగేసేయాలి. ఆ 5 వేసుకుని మింగేస్తూ ఏమనుకోవాలి అంటే, పంచభూతాత్మకంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఆకలిగా ఉన్నారో వారికందరికీ కూడా నా లోపల ఉండే ఓ పరమాత్మ అన్నం దొరికేలాగా చెయ్యి అని ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళకి ఎటువంటి ఫలం వస్తుంది అంటే, అంతమందికి అన్నదానం చేసిన ఫలం